ఎందుకు నేను ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మేనిఫెస్టో అన్నది ఎందుకింత పవిత్ర గ్రంథము, దానికింత శాంక్టిటీ ఎందుకు ఉండాలి అని అంటే కారణం ఏంటనంటే, ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన వాగ్దానాలు, ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన మాటలతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, అధికారంలోకి వచ్చిన వాళ్ళు అవి చెయ్యకపోతే పేదల బ్రతుకులు ఏ రకంగా చిన్నాభిన్నమవుతాయి అన్నదానికి ఉదాహరణ మన ప్రభుత్వం. ఈ 58 నెలల మన ప్రభుత్వం కన్నా ముందు ఒక్కసారి ఏం జరిగింది? అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, అప్పట్లో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు చేయని కారణంగా ప్రజల బ్రతుకులు ఏ రకంగా చిన్నాభిన్నమయ్యాయి అన్నది ఒక్కసారి గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా చూసే ఉంటారు. ఎందుకనంటే ఈ డాక్యుమెంటు ముఖ్యమైన అంశాలు అని అంటూ 2014లో సాక్షాత్తు ఇదే ముగ్గురు, ఇప్పుడున్న ముగ్గురే కూటమిగా ఏర్పడి ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలు అని అంటూ ఈ పాంఫ్లెట్ 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి, వీళ్ళిచ్చిన టీవీలలో వీళ్ళిచ్చిన అడ్వర్టైజ్మెంట్లను చూసి, అప్పట్లో ఈనాడులో చూస్తే, ఆంధ్రజ్యోతిలో చూసిన, ఏబిఎన్లో చూసిన, TV5లో చూసిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఊదరగొట్టేవాళ్ళు. ఒక చెయ్యి ఒక తల్లి చేతిలో, ఒక